అందరికీ ప్రైజ్ ది. ఈ మధ్యకాల సమయంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి అందరము చూద్దాము. ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. ఆమేన్. ఇక్కడ చూసారా, దావీదు గారు ఎంత విశ్వాసంతో అంటున్నాడో, ఎత్తైన కోట నాకు దేవుడే, నేను అంతగా కదిలింపబడను. ఎప్పుడు కదిలింపబడనంట? దేవుడు ఆయనకి కోటగా ఉన్నప్పుడు కదిలింపబడనంట. మన జీవితాల్లో కూడా దేవుడు మనకి కోటలాగా ఉన్నప్పుడు మన జీవితాల్లో అపవాది చేసే బాణాలకు మనం భయపడము, అది చూపించే పనులకు మనం భయపడము, అది చేసే పనులకు కూడా మనం భయపడము. ఎందుకంటే దేవుడు మన కోటగా ఉన్నప్పుడు అపవాది మనల్ని ఏమీ చేయలేదు. కాబట్టి ఈరోజు ఎవరైతే అపవాది చూపించే భయాలతో ఉన్నారో, ఆందోళనతో ఉన్నారో, దిగులతో ఉన్నారో, ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేద్దాం. దేవుడా, నువ్వు నాకు కోటగా ఉండయ్యా, నేను కదిలింపబడకుండా నువ్వు నాకు తోడుగా ఉండయ్యా అని మనం ప్రార్థన చేద్దాము. దేవుడి యొక్క సహాయాన్ని మనం పొందుకునే వారంగా ఉందాము. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమీన్, ఆమీన్, ఆమీన్.